నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎఫ్డీసీ చైర్మన్. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన వంటేరు ప్రతాప్ రెడ్డి. నిజాంపేట మండల కేంద్రంలో మొహరం పండుగ సందర్భంగా కొలువుదీరిన పీర్లు. 7వ రోజున పీర్లను నిలుపుకుంటామన్న ముస్లిం మత పెద్దలు. చిన్నశంకరంపేట మండలం గొల్లపల్లి గ్రామంలో పర్యటించిన జిల్లా వ్యవసాయ అధికారి. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని వెల్లడించిన వినయ్ కుమార్. సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండల కేంద్రంలో మురికి కాలువలను శుభ్రం చేసిన కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు. రాహుల్ గాంధీ సందేశం మేరకే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న ఆంక్షారెడ్డి. సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో మురికి కాలువలు శుభ్రం చేశారు. రాహుల్ గాంధీ సందేశం మేరకు వైట్ టీషర్ట్ ఆంక్షారెడ్డి క్లబ్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ సందేశం మేరకు వైట్ టీషర్ట్ ఆంక్షారెడ్డి క్లబ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంక్షారెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలోని కూరగాయల అంగడి బజార్లో మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ వేసి మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్, కొత్త నరసింహారెడ్డి, కొంపల్లి కరుణాకర్, దయాకర్ రెడ్డి, ఎండి ఆజీజ్, క్రాంతి కుమార్, దండే వెంకటేష్, పేర్ల వెంకటేష్, సురేష్, సతీష్, ఆంజనేయులు పాల్గొన్నారు. మా రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ వైట్ టీషర్ట్ మూమెంట్ ప్రోగ్రామ్, సొసైటీకి బెనిఫిట్ చేసే ప్రోగ్రామ్స్ మేము ప్రతి వారం చేసుకుంటూ వస్తున్నాము. ఇది 5వ వారం. ప్రతి వారం ఫస్ట్ వీక్ నుంచి మేము స్టాచ్యూ క్లీనింగే కానీ ఏదైనా ప్రజల కోసం సొసైటీ బెనిఫిట్ కోసం పనిచేసుకుంటూ వచ్చాము. ఈ వారం జగ్యాపూర్ మండల్ జగ్యాపూర్ టౌన్లో మార్కెట్ యార్డ్లో క్లీనింగ్ పెట్టుకొని దానికి మళ్ళీ బ్లీచ్ వేసి వాటర్ స్ట్రెయిన్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి క్లీన్ చేసి దానివల్ల ప్రజలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా బ్లీచ్ వేసి ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఈ వారంలో 4 ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి మండల్లో ప్రతి మెయిన్ ఏరియాలో ఈ వాటర్ స్ట్రెయిన్స్ అనేది క్లీన్ చేసి వాటి వల్ల పురుగులు వచ్చి ప్రజలకు ఇన్ఫెక్షన్ రాకుండా క్లీనింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నాము. ప్రతి వారం ఈ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పోతున్నాము. ఈ వారం ఈ ప్రోగ్రామ్ చేసినట్టు నెక్స్ట్ వారం స్కూల్స్కి పోయి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఒక సెషన్ తీసుకుంటున్నాము. దీనికి అంతా మాకు సహకరించి మాకు సపోర్ట్ చేసేది మా నేషనల్ ప్రెసిడెంట్ అండ్ రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. ప్రజలకి ఉపయోగించేటట్టు పార్టీకి సంబంధం లేకుండా ఒక నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని మాకంటూ ఒక క్లబ్ క్రియేట్ చేసుకొని ఎలా అయితే యూత్ పిల్లలు ముందటికెళ్ళి డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలి అనే ఇంటెన్షన్ తోటి మా రాహుల్ గాంధీ గారు తీసుకున్న ప్రోగ్రామ్. జై హింద్, జై కాంగ్రెస్, జై యూత్ కాంగ్రెస్. సిద్దిపేట జిల్లా జగదేపూర్లోని బైండ్ల చంద్రయ్య చిన్న కుమారుడు బైండ్ల సంతోష్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్లోని బైండ్ల చంద్రయ్య చిన్న కుమారుడు బైండ్ల సంతోష్ గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడం జరిగింది. మృతి చెందిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుని గజ్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల సన్నబియ్యం మరియు 24,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్, కొత్త నరసింహారెడ్డి, కొంపల్లి కరుణాకర్, దయాకర్ రెడ్డి, ఎండి అజేష్, దండే వెంకటేష్, సురేష్, సతీష్, శ్రీకాంత్, అశోక్ పాల్గొన్నారు. నిబంధనల ప్రకారమే పని అప్పగించిన శాఖలకు న్యాయం చేస్తున్నా అని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్లోని మీనాక్షి నటరాజంతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండమూరి ఉద్దేశం. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడడం మరి నా ఉద్దేశం. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా
వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది. అమ్మ మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా. మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరీగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరీగా మేము ఉపయోగించుకుంటాం. మరి మీ సేవలు అవసరం అని వారు కూడా చెప్పడం జరిగింది. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా, వాళ్ళ సమస్యలు తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదని ఇదివరకు కూడా చెప్పినా. ఇలా అణగారిన వర్గాల వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసే పనే చేస్తుంది తప్ప వేరే లేదు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. దాని ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖ మీద నేను దృష్టి సారించి ఎక్కడ కూడా మరి రూల్స్కి అగేన్స్ట్గా నేను వెళ్ళకుండా రూల్స్ను ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ని నేను ముందుకు తీసుకుపోతా ఉన్నాను. నా డిపార్ట్మెంట్లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాను. మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలిని గాను. నాకు మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు నేను ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. సీసీటీవీ నిఘా లేని గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల్లో పంచలోహం, అల్యూమినియం, సిల్వర్ విగ్రహాల చోరీకి పాల్పడిన కేసులో 2 అంతరాష్ట్ర దొంగలతో పాటు వారికి సహకరించిన మరొకరిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రాచకొండ సిపి వివరాలు వెల్లడించారు. అనే వ్యక్తితో ఇంటరాక్షన్లో ఉంటున్నటువంటి షేక్ హమ్ షరీఫ్ అనే వ్యక్తి కలిసి దొంగతనాలు చేశారు. వీళ్ళు ఒక 2 months నుంచి ప్లాన్ చేస్తూ ఫిబ్రవరిలో ఇతను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నుంచి కొన్ని నేరాలు చేయడానికి కోసం ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఫస్ట్ ఎన్జిఓ కాలనీలో ఒక అఫెన్స్ చేయడం జరిగింది. అలానే వీళ్ళిద్దరూ యాచారంలో ఫిబ్రవరిలోనే ఇంకొక అఫెన్స్ చేయడం జరిగింది. అలానే వీళ్ళు కంటిన్యూస్గా ఈ అఫెన్స్ చేయడానికి కోసం అని చెప్పేసి ఒక వెహికల్ ఉంటే బాగుంటుంది, బైక్ ఉంటే బాగుంటుంది, ఒక ఉప్పల్లో ఒక వెహికల్ లిఫ్ట్ కూడా చేశారు. ఒక మోటార్ బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం చేసిన మోటార్ బైక్లు యూజ్ చేస్తూ వీటిని టెంపుల్స్లో వెళ్ళి వీళ్ళు ఈ దొంగతనం చేశారు. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే డే టైంలోనే ఎక్కువ చేస్తున్నారు. కానీ పూజ అయిపోయి 11-12 గంటలకు టెంపుల్ క్లోజ్ చేసి వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఈ దొంగతనాలు వీళ్ళు చేయడం, ఇవి తొందరగా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని సాధ్యమైన తొందరగా అమ్మేసిన తర్వాత వీళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడానికి అదర్ ఎడిక్షన్స్కు అలవాటు పడ్డారు. ఈ నేరం చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు మద్యం ఇన్ఫ్లుయెన్స్లో ఉండి ఈ నేరం చేశారు. వీళ్ళు ఇది సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ అవడం ఈ మధ్య టైంలో టోటలీ ఈ 14 ఐడల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. సో ఒక టీం ఫామ్ చేశాం. బట్ షార్ట్ టైంలోనే ఆల్ కేసు డిటెక్ట్ అయినాయి. ఇవి చేయడం మూలంగా ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ను మనము అరెస్ట్ చేయడం. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా వాల్యూ ఉంటుంది, పంచలో విగ్రహాలు కాబట్టి వీటికి ఇంత ఎక్కువ వాల్యూ ఉన్న విగ్రహాలు ఇవి ఎమోషనల్గా చాలామంది భక్తిపూర్వకంగా పూజలు అందుకున్నటువంటి ఈ విగ్రహాలు. వీటిని అమ్మేయడం మూలంగా లేకుంటే వాటిని సరిగా హ్యాండిల్ చేయకుండా ఇష్టపడి పెట్టి ఉండడం మూలంగా పవిత్రత కోల్పోతుంది. చాలామంది రిలీజియస్ సెంటిమెంట్స్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఒకటువంటి ఆత్మస్థైర్యం కానీ లేకపోతే ఫెయిత్ ఇన్ ద గాడ్ ఆల్సో మేక్ గో ఆఫ్. సో అందుకోసమే ఇది పోకుండా ఉండాలంటే తొందరగా డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము టీమ్స్ ఫామ్ చేసి
దీని తొందరగా వీళ్ళను పట్టుకోవడం జరిగింది. శివానంద్ ప్రీవియస్గా ఉన్న కేసులు కాజీపేట వరంగల్లో ఒకటి ఉంది, అలానే కాజీపేటలో ఉన్న వరంగల్లో ఒకటి ఉంది. దాని తర్వాత ఈ బైక్ థెఫ్ట్ కూడా మీర్పేటలో 2024లో చేశాడు. 25లో 2 అఫెన్సెస్ చేశాడు. అలానే ప్రజెంట్ కేసెస్ ఉన్నటువంటి 7 కేసెస్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడంలో సిసిఎస్ అండ్ ఇబ్రాహీంపట్నం పోలీస్ ఎస్ఓటీ కూడా సహాయం తీసుకున్నారు. ఐటీ టీం ఒక కన్సాలిడేటెడ్ టీమ్ ఎఫర్ట్. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఘనా చేరుకున్నారు. అక్కడ ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామానీ మహానీ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఘనాలో ప్రధాని మోదీకి ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డుతో ఘనా ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. गाना सरकार और गाना के लोगों का हृदय से आभार प्रकट करता हूं। मैं इस सम्मान को 140 करोड़ भारतीयों की ओर से विनम्रता के साथ स्वीकार करता हूं। यह सम्मान मैं हमारे युवाओं की आकांक्षाओं को, उनके उज्जवल भविष्य को, हमारी समृद्ध सांस्कृतिक विविधता और परंपराओं को और भारत गाना के ऐतिहासिक संबंधों को। మాజీ మంత్రి హరీష్ రావుకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు నీటి వాటాను కాలరాసిందే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నాయకులు ఏది చెప్పినా ఇవాళ హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచెర్ల గురించి. ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినారు, సిద్ధం కండి, అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం. లెక్కలతో సహా కాగితాల మీద ప్రూఫ్తో సహా మా ముఖ్యమంత్రి చూపిస్తారు. మీకు దమ్ము ధైర్యం లేక ఆనాడు కేసీఆర్ హరీష్ రావు కాదా మన వాటాని హక్కున పెట్టి కాడరాసింది. 2099కి సంతకం పెట్టింది మీరు కాదా? ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే చట్టా పట్టాలు వేసుకొని పాత దోస్తాని నెమరేసుకొని ఆంధ్రాకి ఇవ్వాల్సిన హక్కులు ఇస్తామని మాటలు మాట్లాడింది కేసీఆర్ కాదా? ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రాని సస్యామలం చేస్తామని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజా ఇంటి వెళ్ళి చేపల పులుసు తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు కాదా? పక్క రాష్ట్రాలు బాగుపడే తప్పులేదు, కానీ మన రాష్ట్ర వాటాకు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యతలో ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరు మనకు రావాల్సిన నీటి వాటా విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టే మనకు నష్టం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బనకచెర్ల విషయంలో పలుమార్లు ఉత్తరాలు రాసినట్టు ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క నీటి బొట్టు కూడా వదలమని పట్టుదలతో కేంద్రం మీద ఒత్తిడి తెస్తేనే ఇవాళ పనులు ఆగినాయి. ఇది తెలిసి కూడా అబద్ధాలు మాట్లాడి ప్రజల మీద మాయ చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. ఇదే ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, బీసీల విషయంలో, ఎస్సీల విషయంలో, ఎస్టీల విషయంలో, మైనార్టీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ ఇతర పార్టీకి లేదు. అనిరుద్ధ్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము. క్రమశిక్షణల విషయంలో ఎవ్వరికి కూడా వెసులుబాటు ఉండదు. ప్రతి పార్టీలో కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ టీటీడీ వ్యవహారాల్లో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ రోజు ఆయన ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. భక్తులు ఏదైతే విశ్వాసాలతో నమ్మకంతో ఆ భగవంతుణ్ణి కొలిచేదానికి వస్తున్నారో దానికి అనుగుణంగానే భక్తుల కోరికలు తీర్చేటువంటి స్వామిగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ప్రసిద్ధి చెందినారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో కూడా తమ కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క సనాతన ధర్మం యొక్క మరి కాపాడడానికి దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, గతంలో బోర్డు కూడా అనేకమైనటువంటి అవకతవకలకు, అదే రకంగా మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయాన్ని కూడా ఏ రకంగా మరి వారు అవినీతిమయం చేశారో ఈరోజు కూడా ప్రజలు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవనీయులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుపతి అభివృద్ధి కోసము లేదా ఈ బోర్డు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరి గతంలో జరిగినటువంటి అవకతవకల పట్ల మరి అవినీతి పట్ల పూర్తి స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వము మరి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భక్తులు భావిస్తూ ఉన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 4,000 మెట్రిక్ టన్నుల యూరియా, 4,000 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం గౌలపల్లి గ్రామంలో పలు ఎరువుల విత్తనాల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 4,000 మెట్రిక్ టన్నుల యూరియా, 4,000 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎవరు వాటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో పలు ఎరువులు విత్తనాల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. దుకాణాల్లో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఎరువులకు రైతులు విక్రయించే సమయంలో తప్పనిసరి ఆధార్ కార్డు, పట్టా, పాస్బుక్ తీసుకోవాలని దుకాణదారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల కోసం రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన రైతులకు సూచించారు. ఎరువులు కొనే సమయంలో తప్పనిసరి ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం తీసుకువచ్చి కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 4,000 టన్నుల యూరియా, 4,000 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆయన రైతులకు తెలిపారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరి బిల్లులు తీసుకోవాలని, నాణ్యమైన విత్తనాలు విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తో పాటు మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, ఏవో టెక్నికల్ వందన తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈరోజు గవలపల్లి గ్రామంలో శంకరంపేట్ ఆర్ మండల్ మన ఎరువుల దుకాణాలు తనిఖీ చేయడం జరిగింది. సో ఈ ఎరువుల దుకాణంలో తనిఖీ చేసేటప్పుడు మనకేంటంటే రైతులకు చెప్పడం ఏంటంటే యూరియా, డిఏపి అని ఉన్న మన వాడకం ఉన్న ఎరువులు ఏదన్నా కూడా ఎక్కడ కొరత లేదు. మనకు సరిపోయినంత, ఈ నెలకు సరిపోయినంత యూరియాలు అందుబాటులో ఉన్నాయి. సో ఏది కూడా ఇబ్బంది పడకుండా తీసుకోండి. ప్రతిదీ కూడా రైతులకు ఏంటంటే ఆధార్ కార్డు తెచ్చుకొని ప్రతి రైతుకు ఎంత భూమి ఉందో దానికన్నా ఎక్కువ వేయకుండా ఎంత భూమి ఉందో అంత ఎరువు తీసుకెళ్ళి వేసుకోండి ఫస్ట్ మోతాదుతో. దాని తర్వాత మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ సెకండ్ విడతలో తీసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒకటేసారి అందరూ ఎక్కువ ఎరువులు తీసుకెళ్తే మళ్ళీ వచ్చే రైతులకు ఇబ్బంది అవుతుంది అనేసి చెప్పడం అవుతుంది. సో దీంతో వాళ్ళకి ఎంత అవసరం ఉందో అది తీసుకొని తర్వాత సెకండ్ టైం మళ్ళీ అవసరం ఉంటే వెళ్ళొచ్చు అని చెప్తా ఉన్నాం. ఎక్కడ ఏం కొరత లేదు, అంతటా కూడా మనకు సఫిషియెంట్గా ఉంది, ఎరువులు ఉన్నాయి అని చెప్పడం లేదు. నిజాంపేట మండల కేంద్రంలో మొహరం పండుగ సందర్భంగా గురువారం రోజున పీర్లు కొలువుదీరాయి. ఈ సందర్భంగా అబ్దుల్ పాషా మాట్లాడుతూ మొహరం పండుగ సందర్భంగా 7వ రోజు పీర్లను నిలుపుకుంటున్నామన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో మొహరం పండుగ సందర్భంగా గురువారం రోజున పీర్లు కొలువుదీరాయి. ఈ సందర్భంగా అబ్దుల్ పాషా మాట్లాడుతూ మొహరం పండుగ సందర్భంగా 7వ రోజు పీర్లను నిలుపుకున్నామన్నారు. మొహరం పండుగ వేడుకలను ఆదివారం గ్రామంలో కుల మతాలకు అతీతంగా వేడుకలు ఘనంగా జరుపుకున్నామన్నారు. ఈ వేడుకలకు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు రఫీక్, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో పీర్లు నెరవేర్చడం జరిగింది. ఇలాంటికి 7వ రోజు. శనివారం నాడు తుది పీర్లు వేస్తారు. 9వ రోజు నాడు ఇక్కడ అషీర్ఖానా అంటే మసీదు, పీర్ల మసీదులో ఇక్కడనే నిలపడం జరుగుతుంది పీర్ని. శనివారం నాడు అందరూ విజయవంతంగా మండల కేంద్రం తొందర రాగాలని కోరుకుంటున్నాము. అలాగే ఆదివారం నాడు జాతర ఉంటుంది. ఇక్కడ ఇప్పటి నుంచి జరుగుతున్న సంప్రదాయం. మన ఊర్లో సండే నాడు జరుగుతుంది ఇదే ప్రోగ్రాం. కాబట్టి అందరూ విజయవంతం చేయగలరని ప్రతి ఒక్క పేరున అందరికీ నమస్కారం. సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఎన్నో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఎన్నో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని శస్యశ్యామలం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి శవాలపై పేరాలు ఏరుకున్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 90,000 కోట్లతో పూర్తి చేస్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఉత్త ప్రగల్భాలు పలికిన రేవంత్ సర్కార్ ప్రజలను నమ్మించి వంచి అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి 420 గ్యారంటీలతో అమలు చేస్తారని, కేవలం ఇందిరమ్మ ఇల్లు కూడా పూర్తి చేయని రేవంత్ రెడ్డి సర్కార్ నీకు మాట్లాడే నైతిక హక్కు లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహరావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పంపులు స్టార్ట్ చేయండి, మల్లన్న సాగర్ నింపండి, కొండపోశమ్మ సాగర్ నింపండి, రిజర్వాయర్లన్నీ జల కళ వచ్చే విధంగా చేయండి. కాకతీయ కాలంలో తవ్వినటువంటి చెరువుల్ని ఏ ప్రభుత్వం కూడా ముట్టుకోలే. కేసీఆర్ గారు వచ్చినాకనే 65,000 చెరువుల్ని పునర్నిర్మాణం చేసి జల కళ తీసుకొచ్చి గ్రామాలలో, పల్లెలలో, రైతుల ముఖాలలో కళ తీసుకొచ్చినటువంటి నాయకుడి మీద మీరు కమిషన్ ఇస్తారా? అలాంటి నాయకుడి మీద మీరు కేసులు పెడతారా? అలాంటి నాయకుడి మీద నిందలు వేస్తారా? తెలంగాణ అంటే కేసీఆర్, తెలంగాణ అంటే ఒక సెక్రటరియట్, తెలంగాణ అంటే ఒక యాదాద్రి, తెలంగాణ అంటే ఒక కాళేశ్వరం, తెలంగాణ అంటే ఒక రైతు గుండె చప్పుడు. తెలంగాణ బిడ్డ కేసీఆర్ తెలంగాణ కోసం మాట్లాడతాడు, తెలంగాణ ప్రజల కోసం మాట్లాడతాడు, తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడతాడు, తెలంగాణ జీవన నిర్మాణం కోసం మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి మీద నిందలు వేస్తే సహించేది లేదు. అది త్వరలో వారం 10 రోజులు టైం ఇస్తున్నాం. 10 రోజులలో కనుక కాళేశ్వరం మీద మీరు ఏవైతే పిల్లలు వెళ్ళే వాటి నిర్మాణం చేపట్టి పంపులు వెంటనే స్టార్ట్ చేయకపోతే రాజీవ్ రహదారి మీద చీమల్ని కూడా పోనీయం, చీమలు కూడా తిరగనీయం. రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తాం. రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని కదిలిస్తాం. రైతు గుండె చప్పుడే బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్. రైతు అంటేనే కేసీఆర్. రైతు బతుకులు మార్చిందే కేసీఆర్. రైతుల జీవన శైలి మార్చిందే కేసీఆర్. అలాంటి వ్యక్తి మీద మీరు నిందలు వేస్తే సహించేది లేదు. రాష్ట్రాన్ని, తెలంగాణ తల్లిని అన్నపూర్ణగా మార్చినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప ఆలోచనపరుడు కేసీఆర్. మరి అలాంటి వ్యక్తి మీద నిందలు వేస్తే సహించే సమస్య లేదు. మేము హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీకు చేవ ఉంటే వెంటనే చేపట్టండి. ఈ కెనాల్ మీద ఇంకా చాలా కెనాల్స్ తవ్వేది, వాటిని పూర్తి చేయండి. రైతులకు నీళ్లు అందించండి, రైతుల పక్షాన నిలబడండి, రైతుల కోసం పనిచేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రాజీవ్ రహదారిని పెద్ద ఎత్తున దిగ్బంధం చేస్తాం. దీన్ని మళ్ళీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు పోలీసులు అని చెప్పి కేసులు పెడితే కూడా భయపడే సమస్య లేదు. ఎంతమంది రైతుల్ని జైల్లో పెట్టినా కూడా ఊరుకునే సమస్య ఉండదు. రాజీవ్ రహదారిని దిగ్బంధం చేసి ప్రభుత్వంలో కదలిక వచ్చే వరకు వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తాండా పరిధిలోని గ్రామ ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, జ్వరం పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం అనిత మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తుగా చర్యలు, తాండా ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్వప్న, ఆశా వర్కర్ సల్లారాణి, చంద్రకళ, లక్ష్మి, రాధిక, లక్ష్మీ నరసవ్వ, సుశీల గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇక్కడ పిఎస్సి ధర్మారం సబ్ సెంటర్ లక్ష్మాపూర్ సబ్ సెంటర్ లో కాట్రల్ విలేజ్ లో బాల్యతాండాలో ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి కాబట్టి ఆ వ్యాధులు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ముందు చికిత్స కోసము టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకు కూడా
ఎలాంటి అనారోగ్యం రాకుండా ఎలా ఉండాలనేది దానికోసం ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో ఈ మన్సూన్ క్యాంప్ అని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏఎన్ఎం ఆశాస్, ఏఎన్ఎం అనిత, ఆశాస్ అందరు కలిపి చేయడం జరిగింది. సమాజంలో మెకానిక్ కార్మికులను సంఘటిత అసంఘటిత కార్మికులుగా ఏ ప్రభుత్వాలు కూడా గుర్తించలేదని, తాము స్వయం ఉపాధి పొందుతూ తమతో పాటు మరో 10 నుంచి 15 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి జీవనం కొనసాగిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర 2 వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రపంచ 2 వీలర్ డే సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులుగా గుర్తించడం లేదని, రాష్ట్రంలో 2 వీలర్స్ మెకానిక్ అందరికీ ఆరోగ్య భద్రత, ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఇంద్రమయిలతో పాటు ప్రభుత్వ స్వయం ఉపాధి కొరకు ప్రతి మెకానిక్ సభ్యుడికి 10 లక్షల రూపాయల రుణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర 2 వీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులతో పాటు గజ్వేల్ మండల అధ్యక్షులు అనిల్, ఉపాధ్యక్షులు నర్సింహులు, శ్రీనివాస్ రెడ్డి, సిహెచ్ నర్సింహులు, ధనరాజులతో పాటు గజ్వేల్ మండల బాధ్యులు ఏలూరు సత్యనారాయణ, మీర్జా, ముక్రం, దేగ్, మన్నే వెంకటేశం, దావత్ మల్లేశం, విష్ణువర్ధన్, కాజా పాషా, స్వామి గౌడ్, మహమ్మద్ మోహిన్, అబ్దుల్లా పాల్గొన్నారు. మాటిస్తున్నాం. ఎందుకంటే ఈ సమస్యలు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మీకు తెలుసు లేదు, ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు తెలిసి ఉండాలి. ఉప్పల్ సుధాకర్ రెడ్డి అని మెకానిక్ ఉండే, రోడ్డు కట్టుకుంటాడు రాజశేఖర్ రెడ్డి లాగానే. ఏడా ఇప్పుడు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందట ఆయన మెకానిక్ చిన్న షటర్లు ఉంటుండే. మేము కాలేజ్ చేసుకున్నప్పుడు ఆయన దగ్గర కూర్చొని మా వెహికల్ రిపేర్ చేసుకుంటా అన్ని విషయాలు మాట్లాడుకుంటుంది. అన్నా నీకు ఎందరు పిల్లలు, ఏ విధంగా బతుకుతున్నాం, ఏ విధంగా ఉంటున్నారు, ఆయన తోని మీ కష్టాలన్నీ చూసినాం. అంటే మేము కూడా 2 వీలర్ మీదనే తిరిగినాం చాలా ఏళ్ళు. నేను సర్పంచ్ ఉండి 87ల 88ల అంతకుముందు కూడా మాకు సైకిల్ మోటార్ ఉంది. సర్పంచ్ ఉన్నప్పుడు కానీ, మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ మెకానిక్ల దగ్గరికి పోయి వాళ్ళని నాన్న నా మొదలు బండి చేయి, నేను ఊరిపోవాలి, నేను తొందరగా ఉంది, వేరే పనులు ఉంది అని వాళ్ళ ఇంటి కష్టాలు కూడా చెప్పుకుంటుండే. నిన్ననే ఫీజు కట్టేటుండే, నిన్న కట్టలేకపోయినా రేపన్నా ఇంకో 2 సైకిల్ మోటార్లు వస్తే కట్ట అనే దాని నుంచి మీ అందరి కష్టాలు మాకు తెలుసు. ఇక్కడ మా గజ్వేల్లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఆయన తుర్కి బొల్లారం నుంచి ఇక్కడికి వచ్చి మెకానిక్ గా జీవితం ప్రారంభించింది. అదే తుర్కి బొల్లారంలో కూడా ఆయన ఎకరం 2 ఎకరాలు ఉంది, కానీ దాంతో బతుకుదేరు వెళ్ళదు కదా. ఆ ఎకరం 2 ఎకరాలు ఎప్పుడో ఒకసారి వర్షాకాలం అప్పుడు దున్నుకుంటాం, తర్వాత పని చేసుకుందామని ఇక్కడికి వచ్చినట్లేదు. మరి మీకు కూడా అదృష్టం కొద్ది, మేమైతే అదృష్టం అనుకుంటాం. నిజంగా ఇవాళ మన కార్మిక శాఖ మంత్రిగా వివేక్ రావడము మేము అదృష్టం భావిస్తాం. ఎందుకంటే ఆయన సమస్యలు అర్థం చేసుకుంటాడు. ఆయన కూడా కార్మికులు చాలా మంది ఉన్నారు, సింగరేణి కార్మికులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉంటాయని అర్థం చేసుకున్నాడు. ఇవాళ కాకుండా ఇంకో వారం రోజుల ఎప్పుడన్నా మీ స్టేట్ బాడీ మీరు ఒప్పుకోలు వచ్చినా నేను వివేక్ గారు దగ్గర దొరకపోయి మీ సమస్యలు, మన 10 సమస్యలు ఉండొచ్చు, అందులో 2 తీస్తామా 8 తీస్తామా, మీ సమస్యలు తీర్చే విధంగా మీ గురించి నేను మీ ముందుండి పోరాడతా. అశోక్ రెడ్డి లెక్కే, లేకపోతే అశోక్ కుమార్ లెక్కే, లేకపోతే వెంకటరెడ్డి లెక్కే. ఎందుకంటే ఆయన అర్థం చేసుకొని అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి తప్పక మనందరికి కూడా సాయం చేస్తారు అని భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మీ 2 వీలర్స్ కు అసోసియేషన్ కు ల్యాండ్ ఇచ్చిర్రు, దాని బిల్డింగ్ కట్టించే బాధ్యత 80% చేస్తానని సభాముఖంగా మీకు వాగ్దానం చేస్తున్నాను. ఇవాళ మీరు కిరాయి కట్టిర్రు, ఎట్లున్నారో ఇక్కడికి వచ్చిర్రు, కానీ ఒక ఆఫీస్ ఉంటే మన ఉంటే అక్కడ కూర్చొని చిట్టి వేసుకున్నా సరే మాట్లాడుకున్నందుకైనా మనకు ఒక చెత్త ఉండాలనుకుంటాం. ఈ పట్టణంలో అదే మాట్లాడతారు. అరే మన మెకానిక్స్ అండ్ వర్కర్స్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలో తిరిగి రాష్ట్ర 2 వీలర్ మెకానిక్స్ను ఒకే వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు తీర్చడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి 2019 13 తారీఖు నాడు రాష్ట్ర కమిటీగా మేము అన్ని జిల్లాలతో మమేకమై జిల్లా కమిటీలను, టౌన్ కమిటీలను ఏర్పాటు చేసి అందరిని ఒక వేదికపై తీసుకొచ్చి రాష్ట్ర కమిటీగా 2019 డిసెంబర్ 13 నాడు రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసినాం. అప్పటి నుంచి వివిధ సమస్యలపైన, మెకానికల్ యొక్క సమస్యలపైన, మెకానిక్లకు ఏం కావాలనే విషయాలను తెలియజేసుకుంటూ, మోటివేషన్ చేసుకుంటూ, వివిధ జిల్లాల కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చినాం. ఇక్కడ ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర 2 వీలర్ మెకానిక్స్ అండ్ వర్కర్స్ సొసైటీ నూతన జెండా
ఏర్పాటు చేసుకున్నాం. నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా ఈరోజు అన్ని జిల్లాల మెకానిక్ సోదరులను పిలిపించి అందరి సమక్షంలో మా రాష్ట్ర కమిటీ సమక్షంలో రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సహాయక కార్యదర్శి, మా కమిటీ సభ్యుల సమక్షంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన అసోసియేషన్ల వారి సమక్షంలో ఇలా జెండా ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా ఆహ్వానించినాం. అదేవిధంగా రాష్ట్ర కార్మిక శాఖ, ఎంప్లాయ్మెంట్, ఉపాధి హామీ శాఖ వారిని గడ్డం వివేక్ వెంకటస్వామి గారిని కూడా ఆహ్వానించినాం. అలాగే మా సిద్దిపేట మా గజ్వెల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తుంకుడ నర్సారెడ్డి గారిని కూడా ముఖ్య అతిథులు ఇక్కడ ఆయన ఆహ్వానించడం, ఇక్కడ ఆయన చేతుల మీదుగా జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది చాలా మా ఆత్మగౌరవానికి పెంపొందించే విషయం, మా ఆత్మగౌరవానికి ప్రతిరూపం. ఇన్నాళ్ళుగా మా మెకానిక్ వృత్తిలో మాకంటూ ఒక గుర్తింపు లేని విధానాన్ని ఈ రోజు నుంచి మాకు ఒక జెండా, మాకు హక్కు, మాకు ఒక గుర్తింపు వచ్చింది. ఇది మాకు ఒక శుభోదయం. మా మెకానిక్ యొక్క వృత్తిలో మా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. మా మెకానిక్లు అందరూ కూడా ఎంతో సంతోషించారు. ఇక్కడ నుంచి మీరు మా మెకానిక్ సోదరులకు ఏమని తెలియజేస్తున్నామంటే ప్రతి ప్రాంతానన్నా ప్రతి అసోసియేషన్లల్లో ఈరోజు ఎగరేసిన ఇక్కడ ఈ జెండా మీరందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని, మీ హక్కుగా భావించాలని, మన ఆత్మగౌరవానికి ప్రతీక ఇది మన ఈ జెండా అని మీరు భావించాలని తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా మమ్మలను కూడా ఒక కార్మికుల చట్టాల విభాగాలకు చేర్చి మమ్మల్ని కూడా కార్మికులకు ఏమైతే లబ్ధి ఉన్నాయో, భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే లబ్ధి చేకూరుతుందో ఆ విధానాలను మమ్మల్ని కూడా చేర్చాలని, మమ్మల్ని కూడా కార్మికులకు గుర్తించాలని ఈ సందర్భంగా ఈ పత్రికా విలేకరులకు సమక్షంలో నేను ఈ విషయం తెలియజేస్తున్నా. మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ పెరిగిపోయినాయి. BS6 వెహికల్ వచ్చినాయి. కంపెనీల ద్వారా కూడా మాకు ట్రైనింగ్లు ఇప్పించే విధానాన్ని మాకు కూడా ఒక ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వేడుకుంటున్నాం. హైదరాబాద్లో ఒక 5 ఎకరాల విశాల ప్రాంతం ఇచ్చి మాకు ఒక సంఘ నిర్మాణ భవనాన్ని కల్పించి ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భవనాలు నిర్మించి దానికి ఇంజనీర్లను ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ కేంద్రాన్ని, స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్ తీసుకురావాలని మా మెకానిక్లు కూడా సమాజంలో మా వృత్తిలో మేము నిరుద్యోగ విధానంలో మా బాధ్యతగా మేము పాటిస్తున్నాం. ఎంతోమంది నిరుద్యోగులకు మేము వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తున్నాం మా శాయశక్తులు అని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో అరువుగా లేకుండా సమాజంలో మా పని అనేది మేము చేసుకుంటూ పోతున్నాం. అందుగురించే మాకు కూడా ఈ స్కిల్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలను, ఉచిత కార్యక్రమాలను ఇన్స్టిట్యూట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసి హైదరాబాద్ కేంద్రంగా మన రాష్ట్రానికి హైదరాబాద్ కేంద్రంగా ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయాలని, ఒక 5 ఎకరాల విశాల ప్రదేశాన్ని మీకు అనుకూల ప్రాంతం అవుటర్ రింగ్ రోడ్ కానుకొనైనా ఎక్కడైనా ఇవ్వాలని సందర్భంగా ప్రభుత్వాన్ని మా మెకానిక్ల తెలంగాణ రాష్ట్ర మెకానిక్ సోదరుల తరఫున, మా స్టార్ 2 వీలర్ అసోసియేషన్ తరఫున మేము వినమ్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, సహకార మంత్రి వర్గాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శిరస్సు ఉంచి నేను కోరుకుంటున్నా. జై మెకానిక్. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ FDC చైర్మన్. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన వంటేరు ప్రతాప్ రెడ్డి. నిజాంపేట మండల కేంద్రంలో మొహరం పండుగ సందర్భంగా కొలువుదీరిన పీర్లు. 7వ రోజున పీర్లను నిలుపుకుంటామన్న ముస్లిం మత పెద్దలు. చిన్నశంకరంపేట మండలం గొల్లపల్లి గ్రామంలో పర్యటించిన జిల్లా వ్యవసాయ అధికారి. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని వెల్లడించిన వినయ్ కుమార్. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండల కేంద్రంలో మురికి కాలువలను శుభ్రం చేసిన కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు. రాహుల్ గాంధీ సందేశం మేరకే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న ఆంక్షారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.